మరి సైన్స్ నుంచి వచ్చిందా, శాస్త్రవేత్తలు గిట్ట ప్రకటన చేశారా, అది ఎలా చేయగలుగుతారు, ఈ టైమింగ్ 24 గంటలు టైం ఎలా నడుపుతుంది అనేది కూడా దేవుని వాక్యం నుండే దాన్ని తీసినారు. హల్లెలూయా. తెలుసా మీకు? ఎవరికన్నా దేవుని వాక్యం నుండే మనం చూద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. మీరందరూ బైబిల్ చెప్పండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. అందుకు యేసు ఉన్నవి కదా. హల్లెలూయా. అందుకు యేసు భూమి మీదకి వచ్చినప్పుడు మరి పగలు 12 గంటలు ఉన్నవి కదా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ 12 గంటలు మరి దినం ఉన్నప్పుడు రాత్రి కూడా 12 గంటలే ఉండాలి. ఈ 12 గంటలు దినములు ఉన్నప్పుడు ఈ 12 గంటల సమయంలో మనం ఏం చేయాలంటే పనులు చేయాలి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు పురాణ కాలంలో 12 గంటలు అయిన తర్వాతనే రాత్రి. కానీ ఇప్పుడు రాత్రి 12 అయినను రాత్రి లేదు. హల్లెలూయా. నేను అది కూడా చూపెడతాను మీకు. అలాంటి కాలంలో 6 గంటల నుండి రాత్రి స్టార్ట్, అంటే రాత్రి మరొక దినం అయిపోయినట్టు. ఆ కాలంలో 6 గంటల నుండి 6 గంటల వరకు 12 గంటలు అని ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆ టైంలో ఆ 6 గంటల టైము మాకు రాత్రికాల సమయం అయిందంటే మన తాత పురాణాలలో కూడా మనకు కరెంటు లేనప్పుడు ఏ టైంకి భోజనం చేసేవారు మీరు కాదు, తాతలు మొత్తం మనకందరికి కరెంట్ వచ్చింది. హల్లెలూయా. ఏ టైంకి భోజనం చేసేవారు అంటే వాళ్ళు 5 గంటలకు 6 గంటలకు 5:30 గంటల వరకు పనులు ముగించుకొని ఇంటికి వచ్చి 6 గంటల వరకు భోజనం చేయాలి. వాళ్ళు 6:30 నుంచి చీకటి, వారికి ఏమీ కనిపించదు. దీపం పెట్టినా సరిగ్గా కనిపించదు కాబట్టి వాళ్ళు భోజనం చేసి పడుకోవడమే. టీవీ లేదు, మొబైల్ లేదు, ఓ టెలిఫోన్ లేదు, ఏది లేదు. వారికి కావాల్సిందంటే పని, తినడము, మళ్ళీ పొద్దున్న లేచి పనికి వెళ్ళడం. హల్లెలూయా. కానీ ఈరోజు మనుషులు వ్యక్తిగతంగా ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ చూద్దాం. దేవుడు ఆది కాండంలో మరొక సమయాన్ని, టైమును మనకి ఇచ్చినాడు. ఆది కాండంలో 1వ అధ్యాయం 5వ వచనం. రాత్రులనియు పేరు పెట్టను. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు? ఇది పగలు 12 గంటలు అని దేవుడు ప్రకటన చేసినాడు. యేసు ప్రభు 12 గంటలు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ యెహోవా ఏమంటున్నాడు? దినముకు పగలనియు రాత్రికాల సమయంలో ఏమంటున్నాడు? చీకటికి రాత్రులనియు పేరు పెట్టడు. హల్లెలూయా. ఇప్పుడు దినం ఉదయకాలం అయిందంటే అది ఎండ జరుగుతుంది కాబట్టి మనకు డే అయిపోతుంది. ఈ రాత్రి చీకటి అవుతున్నది కాబట్టి దానికి రాత్రి అని పేరు పెట్టాము. ఈ మాటలన్నీ వాక్యము నుండి తీసుకొని బయట ప్రపంచం అంతా రిలీజ్ అవుతున్నది. హల్లెలూయా. ఎవరు సృష్టించలే మనసులో, దేవుడే ఈ మాటలు. కానీ దేవుణ్ణి ఎరుగుటానికి ఇప్పటికీ ఎవరు ముందుకు రావట్లేదు. ఈయన యేసుక్రీస్తే మరి యెహోవానైతే సృష్టించినాడని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు కానీ సైన్స్ ఎవరు కూడా దాన్ని ప్రకటన చేయటం లేదు. దేవుడే లేడని కొంతమంది అంటారు. దేవుడు లేకుంటే ఈ ప్రపంచంలో ఈ గాలి, ఈ వాతావరణము, ఈ ఎండ, ఈ వర్షము ఎలా నడవగలుగుతున్నది? ఒకరు నడిపించిన వారు ఉంటేనే అది నడుస్తుంది, లేకుంటే నడవదు. నీకంటూ కుటుంబంలో ఒక యజమానుడు ఉంటేనే అది నడుస్తుంది, లేకుంటే నడవదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంకొక మాట అంటున్నాడు. మనం చూద్దాం. ఇదే లూకాసు వార్త 12వ అధ్యాయము 28వ వచనం. అందులో కూడా కొన్ని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 12:38 వచనం. అతడు రెండో జామున వచ్చినను, మూడో జామున వచ్చినను,
మెలకువగా ఉండుట ఉండుట కనుకొనునో ఎవరు కనుకొనునో కనుగొనును ఆ దాసులు ధన్యులు. ధన్యులు. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటి జామున దేవుడు వచ్చునో తెలియదు, రెండవ జామున దేవుడు వచ్చునో తెలియదు. ఆ టైమును తెలుసుకొని మెలకుగా ఉన్నవారే దాసులు ధన్యులు. దేవుని బిడ్డలు మీరు కూడా దాసులే. ఎందుకు? దేవుణ్ణి ఎరిగినప్పుడు, దేవుని ముద్ర మీ మీద పడ్డప్పుడు మీరు దేవుని అభిషక్తులే. హల్లెలూయా. ఆయన వెలుగులో నడుచున్నప్పుడు, ఆయన మార్గములో మీరు నిలుచున్నప్పుడు మీరు ఆయన పిల్లలు కాబట్టి ఆయనను ఎరిగిన వారు మీరై ఉంటారు, ఇక లోకము కాదు. ఈ రెండో జాము, ఈ మొదటి జాము, రెండో జాము. ఈ మొదటి జాము ఎప్పుడంటే 6 గంటలకే ప్రారంభమవుతుంది. హల్లెలూయా. సాయంత్రము 6 గంటలకు మొదటి జాము, అంటే ప్రారంభము రాత్రి. ఈ రెండో జాము ఎప్పుడైతుంది అంటే 9 గంటల నుండి 12 గంటల వరకు. 12 గంటల నుండి మూడో జాము 3 గంటల వరకు. 4వ జాము కూడా ఉన్నది. 4వ జాము 3 నుంచి 6 దాకా. ఈ ప్రార్థనలు ఏ టైంలో చేయాలన్నది ఇప్పుడు నేను మీతో దేవుని యొక్క వాక్యము నుండి మీకు చెప్తాను. మత్తయి సువార్త 14:25. చాలా జాగ్రత్తగా వినండి, ఇప్పుడు వివరిస్తాను నేను. మత్తయి సువార్త 14:25. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. చాలు. హల్లెలూయా. రాత్రి 4వ జాము. హల్లెలూయా. ఈ 4వ జామున దేవుడు ప్రయాణమై సముద్రంలో వస్తున్నాడు. ఎవరి దగ్గరికి వస్తున్నాడు? శిష్యుల దగ్గరికి. హల్లెలూయా. అలా కింద ఉన్నాయి, ఇక చదివించండి, మీకు చెప్తుంటాను. శిష్యులు సముద్రంలో వెళ్తున్నప్పుడు అలల ద్వారా సమస్యల్లో ఇరుక్కపోయారల్లో, గాలి ద్వారా సమస్యల్లో ఇరుక్కపోయారల్లో. ఇరుక్కపోయిన ప్రజల దగ్గరికి ఎవరు వస్తున్నారు? యేసు ప్రభువు 4వ జాములో లేచి వస్తున్నాడు. ఈ 4వ జాములో మీరు మెలకుగా ఉండాలి. ఆయన మొదటి జామున వచ్చునో తెలియదు, రెండవ జామున వచ్చునో తెలియదు, మూడో జామున మీరు మెలకుగా ఉంటే, దాన్ని కనుక్కొని ఉంటే అప్పుడు ఆయన తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. 4వ జాములో వచ్చినప్పుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాడు. హల్లెలూయా. మరి ఎంతో మంది సమస్యలు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళలే. ఆ సముద్రంలో వీళ్ళే ఉంటున్నారని ఏమున్నది గ్యారంటీ? ఇప్పుడు చేపలు పట్టేవారు రాత్రి అంతా ఉంటారు కదా. ఈ 12 మంది శిష్యులు ఎక్కడున్నారు? సముద్రంలో ఉన్నారు. మరి వారితో పాటు ఇంకా లేరా మంది? ఇంకా చాలా మంది సముద్రంలో ఉంటారు. వారికి బాధలు లేవా? కష్టాలు లేవా? కానీ నా కన్న బిడ్డలు ఎక్కడున్నారు? హల్లెలూయా. నా రక్తం ద్వారా కడగబడ్డ బిడ్డలు ఎక్కడున్నారు? నేను వారి దగ్గరికి వెళ్ళాలని 4వ జామున లేచి వస్తున్నాడు. హల్లెలూయా. 4వ జామున మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటిదంటే, మీరు మంచి మార్గంలో నడవాలి, మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చి కాపాడతాడు. ఈ ప్రార్థన చేసే కాలం ఏంటిది? రాత్రి కాలంలో మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడు దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు కూడా చాలా మట్టుకు రాత్రికాల సమయంలో ప్రార్థన చేశాడు. ఇంకా చూస్తే మార్కు సువార్తలకు వెళ్దాం. మార్కు సువార్తలలో కూడా ఇదే మాట అంటాడు. దేవుని యొక్క సన్నిధిలో చూస్తే 6వ అధ్యాయం 48లో దేవుడు అంటాడు, ప్రతి విషయములో అబ్రాహాముతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు, వారందరితో సపనమందు కూడా మాట్లాడాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో ఏమైందట? దోణి నడిపించటములో చదువు. వారు మిక్కిలి కష్టపడుచున్నారు. హల్లెలూయా. ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వస్తున్నాడు. చాలు. హల్లెలూయా.
ఇంచుమించు 4 గంటల సమయంలో 4వ జాముల దేవుడు వారి దగ్గరికి వస్తున్నాడు. మీ కుటుంబ విషయములు బాధపడుతున్నారా? పిల్లల విషయములు బాధపడుతున్నారా? అప్పుల విషయంలో చింతగా ఉన్నారా? ఈ 4వ జాము ప్రార్థన మీరు కొనసాగించండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఆయన శిష్యులు ఆ గాలి చేత అలల చేత బాధతో పడుతుంటే ఆ యొక్క నావ ముందుకు వెళ్ళటము లేదు, శ్రమ పడుతున్నారు. ఈరోజు సంసారము ముందుకు సాగటము లేదా? పిల్లలు సరైన బాటలో నడవటము లేదా? నా కుటుంబం బాగలేదని ఏడుస్తున్నావు, నా పిల్లల భవిష్యత్తు బాగలేదని ఏడుస్తున్నావా? నువ్వు ప్రార్థన చేయాలి. మనం చాలా కాలం ప్రార్థన చేస్తాము దేవుని దగ్గర. నా పిల్లలు పాస్ కావాలని ఒకసారి ప్రార్థన చేస్తావు. నా పిల్లలు అనారోగ్యంగా ఉన్నారయ్యా, బాధతో ఉన్నారయ్యా, బాగు చేయని ఒకసారి ప్రార్థన చేస్తావు. ఇవన్నీ ప్రార్థనలు చేయడం ముఖ్యమే. కానీ దేవుని కొరకు నేను నీ కొరకు ఏం పని చేయాలని నీ అన్ని సమకూర్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే అది దేవునికి సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని బాగున్నప్పుడు దేని కొరకు ప్రార్థన చేయవిగా లేచి మోకరిస్తే ప్రార్థనే రాదు. కుటుంబంలో పిల్లలు బాగున్నారు, భార్య భర్తలు బాగున్నారు, అన్ని దేవుడు సమకూర్చాడు, మంచి ఇల్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చినాడు. కానీ ప్రార్థన చేద్దామంటే రాదు. ఇక ఎందుకు? అన్ని సమస్యలు తీరిపోయినాయి. హల్లెలూయా, అన్ని సమస్యలు తీరిపోయినాయి. అప్పుడు దేవుడు ఎదురు చూస్తాడట, నా కొరకు ఏదైనా చేస్తాడేమో, ఇప్పుడు అన్ని బాగా చేసిన కదా నేను, ఇప్పుడు ఏదన్నా పని చేస్తాడేమో అని ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆయన మాటకు నువ్వు లోబడాలి. 12 మంది శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వారు భయపడ్డారు. భయపడి భూతం అని భయపడ్డారు. అయినను దేవుడు నేనే అని మాట ఇచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. వారిని అవతలొడ్డుకు తీసుకెళ్ళినప్పుడు అయ్యా మేమేం పని చేయాలో చెప్పని అడిగారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వారు సేవ పరిచర్యలో ముందుకెళ్ళారు. కుటుంబం కొరకంటే, ధనము కంటే, ధాన్యము కంటే అయ్యా నీ పని వాడుగా నేను ఉండాలని నువ్వు అడిగితే ఖచ్చితంగా నీకు కావలసిన అన్ని దేవుడు ఇస్తాడు. అడుక్కోవద్దండి, బానిసగా మనం ఉండదు. ఎప్పుడు నీ కొరకు ఏం చేయాలని అడిగితే ఆయన నీకు ఇష్టమైనవన్నీ ఇచ్చేస్తాడు. నీ హృదయమును ఎరిగిన దేవుడు, నీవు అడగక ముందే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీవు మొరపెట్టినప్పుడు నీ గూఢమైన సంగతులు తెలియజేసే దేవుడు. ఆయనకు తెలియదా నీ బాధలు? ఆయనకు తెలుసు. నువ్వు ప్రార్థనలో ఏకీభవించాలి. ఈ 4వ జాములో దేవుడు వస్తున్నాడు. ఆయన వస్తున్నాను చెప్తుంటున్నాడు కదా, దొంగ కాదు ఆయన. ఎప్పుడు వచ్చడానికి నేను వస్తున్నాను ఈ 4వ జాములు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడంటే ఇక్కడ చూస్తే కీర్తనల గ్రంథము, త్వరగా ముగిస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. కీర్తనలు 119 148వ వచనం, 119 148వ వచనం. ఇక్కడ అంటున్నాడు, దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఆయనలాగా మనం ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవిచ్చిన వాక్యమును మీరిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాముల కాకమునిపే తెరుచుకొనుదును. హల్లెలూయా. ఏమంటున్నాడు దావీదు? మీరిచ్చిన వాక్యమును బట్టి నేను రాత్రి కాకముందే నా కనులు తెరుచుకుందును. ఎప్పుడయ్యా అది? రాత్రి 12 గంటలకు నీ ప్రార్థన ఉండాలంటున్నాడు. మళ్ళా మధ్యరాత్రి ఎప్పుడైపోతుంది? 12 తర్వాత, అంతే కదా. 12 అయిందంటే మధ్యరాత్రి, ఇది తెల్లారినంటాం మనం. అంటే ఏం పడుతుంది కాబట్టి పిఎం విడిచిపెట్టి ఏం పడుతుంది అంటే పిఎం ఉన్నంతసేపు రాత్రే, ఏమున్నదంటే తెల్లారనట్టేనే. అయితే తెల్లారక ముందే అయ్యా నా కనులు తెరుచుకొని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలు ఇలాంటి ప్రార్థన చేశారు. అయ్యా ఎట్లనయ్యా మేము 11 గంటలకు వస్తున్నాం, లేచడం కష్టం, 12 గంటల కంటే మరీ కష్టం, నాకైనా కష్టమే. కానీ ఇజ్రాయేల్ ప్రజల పద్ధతిని బట్టి వాక్యం రాయబడ్డది.
వాళ్ళు 6 గంటలకు రాత్రి అయిపోయింది. రైట్, 6 గంటలకు రాత్రి మొదటి జాము స్టార్ట్ అయింది. అంటే రాత్రి 12 గంటల వరకు ఎన్ని గంటలు అవుతుంది అయ్యా? ఎన్ని గంటలు అవుతుంది? 6 గంటలు. సగం అయిపోయింది కదా. సగం అయిపోయింది కాబట్టి వాళ్ళు మెలుకోవచ్చు, మెలుకొని ప్రార్థన చేస్తారు. అంటే రాత్రి 12 గంటల వరకు 12 గంటలు అయిపోయింది, 6 గంటలు అయిపోయింది, ఇంకా 6 గంటలు ఉన్నది. ఆ 6 గంటల సమయంలో వాళ్ళు మెలుకొని ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. ఈ రాత్రి మధ్యరాత్రిల ప్రార్థన దావీదుకు జవాబునిచ్చున్నాడు. మనం కూడా ప్రయాసపడాలి. మన సమస్యలు పోవటానికి, మన బాధలు పోవటానికి మీరు ప్రార్థన చేసేది ఎప్పుడంటే మధ్యరాత్రిలోనే. ఈ మధ్యరాత్రి ప్రార్థన దేని కొరకంటే చూస్తే విలాప వాక్యములోనికి మనం వెళ్తే కొత్త నిబంధనలు విలాప వాక్యములో ఇక్కడ కూడా ప్రార్థన ఉన్నది. 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు చదువు. ప్రభువు నీ సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. చాలు. హల్లెలూయా. రేయి మొదటి జామున నువ్వు లేచి నీ కన్నీళ్లు ఒలుకున్నట్టు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి ప్రార్థన చేయు. దేవుడు నీ యొక్క సమీపంలోనికి వస్తాడు. హల్లెలూయా. రేయి మొదటి జాము 12 గంటలకు మొదటి జాము. అది ఇప్పుడు ఉదయకాలకు ఏదైనా మొదటి జాము 12 గంటలకు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు రాత్రి మొదటి జాము పండుకుందరు. మళ్ళీ ప్రార్థన చేయాలంటే 12 గంటలకు మొదటి జాము. ఇప్పుడు మనకు కూడా మొదటి జాము ఏది? 12 గంటలకే. ఈ 12 గంటలకు నువ్వు లేచి ప్రార్థన చేస్తే ఎలాంటి ప్రార్థన చేయాలన్నట? కన్నుల నుండి నీళ్లు ఒలికి పడాలా. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారమ్మా కన్నీటితో? ఎందుకు ప్రార్థన చేయాలి? ఇంకా చదువు కింది వచ్చిన. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి తమ గర్భఫలమును తమ ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా యాజకులు ప్రవక్తలు ప్రభు యొక్క పరిశుద్ధ ఆలయమందు అతులగుట తగునా. హల్లెలూయా. ఈ లోకములో హతమార్చకూడదు, జీవితాన్ని కట్టుకోవాలి. మీకు ప్రార్థన చాలా అవసరం. ఉదయకాలం రేహి మొదటి జాములో ప్రార్థన చాలా అవసరం మనకు. ఈ మొదటి జాముల దేవుడు ఆయన స్వర్గము నుండి, ఆకాశము నుండి ఆయన దూతలను పంపుచుంటున్నాడు. ఎందుకంటే ఈ బిడ్డ పరిస్థితి ఏంటో తెలుసుకో, నాకు తెలియచేయో. ఈ దూతలు కిందికి వస్తాయి, మీదికి వెళుతాయి. ఈ దూతలకు ఆకలి అవుతుందా? ఉన్నదా బైబిల్లో ఆకలి అవుతుందని? హల్లెలూయా. ఉన్నది, ఆకలి ఉన్నది, ధూపం ఉన్నది, అంతా ఉన్నది దూతలకు కూడా. ఎందుకు? మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు ఆకలితున్నప్పుడు ఏం కుమ్మరించిండు? మన్నాను. ఎవరు తినేది? అది దేవదూతలు తినేది అది. హల్లెలూయా. ఆకాశంలో దేవుని సింహాసనం దగ్గర దేవదూతలు తినే భోజనము ఇశ్రాయేల్ ప్రజలకు తృప్తిగా ఇచ్చినట్టున్నది. మళ్ళీ ఆదికాండంలో చూస్తే అక్కడ 3 దేవదూతలు లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు భోజనం చేసినట్టు మనం వాక్యంలో చూస్తాం. నేను గతించిన 2 వారాల్లో మీకు తెలియజేశాను. ఆయన భోజనాన్ని సిద్ధపరిచాడు దూతలకు. అబ్రాహాం దగ్గర భోజనం చేసి వెళ్ళారు. వాళ్ళకు కూడా ఆకలి ఉన్నది, మనకు కూడా ఆకలి అవుతుంది.
ఆ భోజనం తినాలంటే ఇక్కడ నీవు దేవునికి నమ్మదగిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా చూద్దాం, నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 119 119:62 62 నుంచి చదువుదాం కొన్ని మాటలు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు మేలుకోవాలన్నట? అర్ధరాత్రి వేళ నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుటకు నిన్ను అర్ధరాత్రి వేళ నీకు మేలుకొని వాడను. ఎంతమంది మేలుకుంటారు ఈరోజు? నేను ప్రార్థన 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 ఎందుకు అంటున్నాయి? గొలుసు ప్రార్థన కావాలి, విజ్ఞాపన ప్రార్థన కావాలి. మీకు సమయం లేదు కానీ దేవుడిచ్చిన సమయాన్ని పోనివ్వకూడదు అని నేను అందుకే ఈ ప్రార్థన విషయాలు మీకు చాలా చెప్తుంటున్నాను. ఈ ప్రార్థనలు మన కంచగా ఉంటాయి దేవుని బిడ్డలారా. ఈ ప్రార్థనలు మనల్ని బ్రతికిస్తాయి. ఇంకా చదువు, ఇంకేమంటున్నాడు కింది వచనం 63. నీ యందు భయభక్తులు గలవారినందరినీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను. ఇంకా యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. భూమి అంతటా నీ కృపతోనే నిండి ఉన్నదయ్యా. నీ కట్టడాలను నాకు బోధింపుము. నీ యొక్క కట్టడలు ఆకాశంలో భూమి మీద అవన్నిటిని మాకు నేర్పించయ్యా. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. హల్లెలూయా. ఈ భూమి మీద మనకు నేర్పించడానికి దేవుడి వాక్యాన్ని ఇచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క కట్టడలను మనం నేర్చుకొని ప్రార్థన చేయాలి. ఏదో అర్చనం చేస్తున్నాం అన్నట్టు ఉండద్దు, ఏదో ఆదివారమే వస్తున్నాము పోతున్నాం అన్నట్టు ఉండద్దు. ఆత్మీయులతో ఎదగాల, ఆ పంటను మనం చూడాలా, ఆ పంట కొయ్యాల. మనం ఆత్మీయ పంట కొయ్యాలా. ఏ విత్తనం విత్తుతాడో అదే విత్తనం కోస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజు నీ ప్రార్థన ఎలా ఉన్నదో అలాంటి ఫలమే నువ్వు ఆకాశంలో అనుభవించబోతున్నావు దేవుని బిడ్డగా. ఈ రోజు నీ కుటుంబం కొరకు ఎలాగ ప్రార్థన చేస్తున్నావో, సంఘము కొరకు ఎలాగ ప్రార్థన చేస్తున్నావో, నీ ఆర్థిక ఇబ్బందుల కొరకు ఎలాగ ప్రార్థన చేస్తున్నావో అలాంటి అనుభవమే నువ్వు ఆకాశంలో ఆయన రాజ్యంలో పొందుకోబోతున్నావు. ఎందుకు ఈ వాక్యాలు? ఎందుకు ఈ దాసుడు దీవించబడుతున్నాడు? ఎందుకు ఈ దాసునికి అన్ని వాక్యాలు దేవుడు ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, నా పిల్లలు నశించిపోకూడదని దాసునిగా నిలబెట్టుకొని మీ మధ్యలో ఉంచుతున్నాడు. నాకేదో గొప్ప తెలివి ఉన్నదని కాదో, నాకేదో అన్ని అందం ఉన్నది, అన్ని నాకు అనుకూలం అన్నట్టు ఉన్నాయని నన్ను ఇక్కడ దేవుడు నిలబెట్టలేదు. నా ఇష్ట ప్రకారంగా నేను నిలబడలేదు. నేను పడిపోతాను అట్లా నిలబడితే. ఆయన మీ కొరకు ఒక్క ఆత్మన్న పరలోక రాజ్యానికి చేరాలని ఈ వర్తమానాన్ని మీకు వినిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన సమస్యలు ఎన్నో ఉంటాయి కానీ దేవుడు పిలిచినప్పుడు ఆయన వచ్చి ఆ సమస్యల నుండి విడుదలిస్తాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. స్తుతి ఆరాధన చేయాలి, పాటలు పాడాలా కొద్ది సమయం. ఎందుకంటే ఈ మధ్యరాత్రిలో సైతాను గడస్తాడు, కళ్ళ ద్వారా భయపెట్టిస్తాడు, వేధిస్తాడు, నీకు మరణ స్థితిని చూపెడతాడు, నీ పిల్లలను మరణ స్థితిలో చూపెడతాడు, ఒకరు పాడగట్టినట్టు చూపెడతాడు. సైతాన్ గాడు మామూలు గాడు కాదాడు. నువ్వు ఆత్మీయులతో ఎదిగినవా, నీ పిల్లలు పండుకుంటే పిల్లలు భయంకరమైన స్థితిలో లేచి నిలబడి భయపడతారు. పండ్లు కొరకటం లేదా? ఈరోజు కళల ద్వారా మాట్లాడటం లేదా? ఇవన్నీ సైతాన్ గాడు చేసే ఆ పన్నకాలే. అవన్నీ పడిపోవాలంటే నీ పిల్లలు చదువులో బాగుండాలా, అన్నిట్లో బాగుండాలంటే సొంత తల్లిదండ్రిగా మీరు ప్రార్థనలు చేయాలా మధ్యరాత్రిలో. హల్లెలూయా. వేధిస్తాయి దయ్యాలు, పడగొడతాయి, ఎక్కడ దొరికితే అక్కడ పడగొడుతున్నాయి మనుషులను. ఆత్మీయంగా ఎదగటం లేదు, దురాలోచనలు పెడతాయి. ఇక నువ్వు సావు, నువ్వు బ్రతికెందుకు, నీకు ఏం చేస్తున్నావు, నీకు మేలని యోబుతో మాట్లాడినట్టు నీతో ప్రజలు మాట్లాడతారు. ధైర్యంగా ఉండాలా. ఆయన బ్రతికిచ్చే దేవుడు కానీ చంపే దేవుడు అస్సలే కాడో మన దేవుడు. హల్లెలూయా. ఆయనకు నమ్మకంగా ఉండండి. ఇంకా చూద్దాం, నేను ముగిస్తున్నా లాస్ట్ మాట. ఇక్కడ అంటున్నాడు మత్తయి సువార్త
అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 25వ వచనం. ఇది మీకు కూడా నేను చెప్పాను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విన్నారు. హల్లెలూయా. మధ్యరాత్రిలో పౌలు శీలలు ప్రార్థిస్తున్నారు. ఎక్కడ? వాళ్ళు చెరసాల్లో ఉండి వారికి సమస్యలు వచ్చినాయి. మరి ఎందుకు దేవుని ప్రార్థించాలా? జైల్లో పడ్డారు, ఎందుకు దేవుడు వాళ్ళని రక్షించడం లేదు? వాళ్ళు ఆలోచిస్తే ప్రార్థన చేయరు. కానీ ప్రార్థన చేస్తున్నప్పుడే, మధ్యరాత్రిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఖైదీలు విని, వెలికిరితో విని వాళ్ళు లేచి చూస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారు, వైద్యాలతో తప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తున్నారు. వాళ్ళకు జైల్లో పడ్డట్టు లేదు. అప్పుడు ఆ జైలు ఆ యొక్క తాళాలన్నీ తెగిపోయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దూతలు వచ్చి తెంపేసినాయి, వారిని చేత పట్టుకొని బయటికి తీసుకెళ్ళినాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఆ దయ్యాలు, ఆ శక్తులు మీ పిల్లల్ని ఆవరిస్తున్నాయా, మిమ్మల్ని ఆవరిస్తున్నాయా, నిద్ర పట్టకుండా చేస్తున్నాయా, కీళ్ళ నొప్పులు, బలహీనతలు పెట్టుతూ సమాధానం లేకుండా చేస్తున్నాయా, వాటిని ఓడించాలంటే మధ్యరాత్రి ప్రార్థన చాలా అవసరం. హల్లెలూయా. మత్తయి సువార్త లాస్ట్ మాట. మత్తయి సువార్తలో ఒక మాట అంటున్నాడు దేవుడు. త్వరగా తీయండి 25వ అధ్యాయము 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి. చాలు. హల్లెలూయా. ఈ మధ్యరాత్రిలో పెళ్లి కుమారుడు రాబోతున్నాడు. మీరు సిద్ధంగా ఉండాలా? ఇప్పుడు ఎట్లున్నో తెలియదు కానీ నా పెళ్లి అయినప్పుడు కూడా మధ్యరాత్రిలోనే పిల్లని ఎదుర్కొస్తారు. పిల్లగానింటికి నుంచి ఎదుర్కపోదురు పిల్లింటి కాడ పెళ్లి అంటే. ఇప్పుడు ఎట్లున్నో తెలియదు నాకు. మధ్యరాత్రిలో పిల్లగాడు వస్తున్నాడు, జీప్ పంపించి, ఆటో పంపించి, ఎడ్ల బండి పంపించి. మా తాత ఎడ్ల బండి కట్టుకొని పోయి మన ముందు ఉన్నాడు. బోర్న పెళ్లి నుంచి వెళ్ళే వాళ్ళు అన్నయ్య పెళ్లి చేస్తుంటే ఆ పిల్లని ఎదురుకొస్తున్న ఎడ్ల బండి కట్టుకొని వెళ్ళేవారు. ఎందుకు? మధ్యరాత్రిలో వెళ్ళాలన్నట, తీసుకుని రావాలి. తెల్లర వరకు మన ఇంట్లో ఉండాలి ఆ పిల్లగాడు, ఆయన పిల్ల అయినా. ఇప్పుడు పెళ్లి కుమారుడు మన తండ్రి యేసయ్య పెళ్లి కుమారుడుగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. మీరు సిద్ధంగా ఉండాలా? హల్లెలూయా. సిద్ధంగా ఉన్నవారే ఆ గదిలోనికి చేర్చబడతారు, ఆ మండపంలోనికి, ఆ వివాహ సభలోనికి మీరు చేర్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదువు అంటున్నాడు. అప్పుడు కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, కొంతమంది బుద్ధి లేని వారు ఉన్నారు అక్కడ. మా డ్యూటీలు ఆరిపోవచ్చున్నవని కనుక నూనె కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల వారు చెప్తుంటున్నారు, మాకు మీకును ఇది అస్సలే చాలదేమో, మీరు అమ్మవారి దగ్గరికి పోయి కొనుకొచ్చుకోండి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మీరు సమయానికి వచ్చి ఈ యొక్క మందిరములో నివాసం చేస్తే ఓకే, నో ప్రాబ్లం. దేవుణ్ణి ఆరాధిస్తే ఈ మధ్యరాత్రి దేవుడు వచ్చినప్పుడు మీరు ఆయన సముఖంలో ఉండాలంటే సమయానికి రావాలి. బుద్ధి గల వారు ఉండాలా, బుద్ధి కలిగి ఉండాలి. బుద్ధి లేని వారిగా ఉంటే వారు అక్కనేగా అప్పుడే సిద్ధపడతారట. కొంతమంది దేవుడు వచ్చినప్పుడే సిద్ధపడితే ఏం దొరకదు. అప్పుడు వాళ్ళు బుద్ధి లేని వారు నూనె కొనుక్కుంటానికి వెళ్ళారు. ఇక్కడ లేదంటే అక్కడికి, అక్కడ లేదానికి ఇక్కడికి 4 జాగాల్లో తిరిగే వరకంటే పెళ్లి కుమారుడు ఇంట్లోకి రానే వచ్చిండు. హల్లెలూయా. ఎదుర్కొన్నారు, దీపాలతో ఎదుర్కొన్నారు. వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఏమైపోయింది అక్కడ అంటే, ఆ మండపంలోనికి పెళ్లి యొక్క ఆ కార్యక్రమం జరిగే ఆ స్థలంలోనికి పెళ్లి కుమారుని తోలుకొని వెళ్ళారు. ఎంటన్న తలుపేశారు. హల్లెలూయా. ఈ తెలివి లేని వారు వచ్చారు ఇక పరిగెత్తుకుంటా. అక్కడ ఉన్నది ఇక నేను చెప్పాను, లేట్ అవుతుంది. వచ్చారు, తలుపు కొడుతున్నారు. అయ్యా తలుపు తీయ్యా, మేము వచ్చినాం, నూనె పట్టుకున్నాం, అన్ని మంచిగా పట్టుకొని వచ్చినాం, తలుపు తీయ్య అంటే ఒక స్వరం వినొస్తుంది అక్కడి నుంచి. ఏం స్వరం వినొస్తుంది?
అతడు మిమ్మును ఎరగనని అతడు మిమ్ములను ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతకాలం అయ్యా నీ మందిరంలో ఉన్నాను, మంచి భక్తిపరుడుగా ఉన్నాను, నా శరీర ఇచ్చలు మానుకోలేను, నా బుద్ధి మారలేదు, నేను ఇంకా తెలివిలేని వాడుగానే ఉన్నాను. ఇప్పుడు నా తలుపు తీయ్యా, నేను మారిపోతా అంటే తీస్తాడా తలుపు? నీవెవరో నాకు తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, మధ్యరాత్రిలో దేవుడు ప్రార్థించాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది కూడా చెప్తాను నేను. మధ్యరాత్రిలో ఎప్పుడు ప్రార్థించాడంటే మనం చూస్తే లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనములో, ఆ దినమందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటయందు రాత్రి గడిపాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కొంతమంది పాస్టర్లు ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు పెడతారు? ఇది వారికి బుద్ధి లేక పెడతలేరు, జ్ఞానం లేక పెడతలేరు. పాస్టర్లో ఆల్ నైట్ ప్రేయర్ ఎందుకు పెడతారంటే, దేవుడు ఆ టైంలో దినమంతా పనిచేసి, దినమంతా సువార్త ప్రకటించి, మందిరాల్లోనికి వెళ్ళి అనేకులను స్వస్థపరిచి, మధ్యరాత్రి ఆ కొండ పైనకి వెళ్ళి రాత్రి అంతా గడిపి దిగి వస్తుంటుండగా పేతురు యోహానులు ఆయన ఏర్పాటు చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మీలో ఉండాలి. రాత్రి అంతా ప్రార్థన చేసే కృపను సంపాదించుకోండి, దేవుడు ఖచ్చితంగా మేలు ఇస్తాడు. ఇంకొక మాట అంటున్నాడు, కింద చదువు. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టును. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా ఏ పని మొదలు పెట్టలే ఆయన. లాజరును లేపడానికి ప్రార్థన చేసి వచ్చి లేపిండు. శిష్యులను 12 మంది నిర్మించడానికి రాత్రి అంతా ప్రార్థన చేసి వారి పేరు పెట్టిండు అపోస్తలులని. నీ జీవితంలో ఒకటి ఏదన్నా సాధించాలంటే, ఒకటి ప్రారంభం చేయాలంటే ప్రార్థన ద్వారా సాధించగలుగుతావు. హల్లెలూయా. పిల్లల వివాహం చేయాలన్నా ప్రార్థన చేయండి. మీ అప్పులు తీరాలంటే మొట్టమొదట ప్రార్థన చేయండి. మీకు మంచి ఆరోగ్యం కావాలంటే మొట్టమొదట ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా విడుదలిస్తారంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఆయన అంటున్నాడు, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతో అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులతోను లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము. చాలు. లాస్ట్ మాట ఇది మీకు చెప్పేది. మీరు పోరాడుచున్నది ఎవరితోని? దుష్ట శక్తులతోని, ఈ లోక సంబంధమైన సమూహముతోని మీరు పోరాడుతున్నారు. నేను ఇంతకుముందు చెప్పాను, మీరు చీకట్లో పండుకున్నప్పుడు చెడు కలలు, భయంకరమైన కలలు, ఆ కలలు ఎవడు తెస్తున్నాడు? దుష్టుడు భయపెట్టుతాడు. నువ్వు రేపు చచ్చిపోతావు ఇక అని ఒక కళ. ఇదిగో నీ పిల్లలు చచ్చిపోతున్నారని ఒక కళ. ఇదిగో నీ భర్త యాక్సిడెంట్ అయి చచ్చిపోయినాడని ఒక కళ. ఇవన్నీ ఎవడు? వాడితో నువ్వు పోరాడుతున్నావు. ఈరోజు ఈ పోరాటము కొనసాగించాల. మధ్యాకాశంలో ఉంటున్న సమూహమైన దూతలు, అవి కూడా అపవాదులే. దేవుడు తోసివేసిన ఆ అపవాదుతోని కూడా మీరు పోరాడుతున్నారు. ఆ పోరాటములో మీరు జయించాలంటే ఆ మధ్యరాత్రి ప్రార్థన కావాలా. దేవుడు ఏ జాములా వస్తున్నాడో తెలియదు. మొదటి జాముల, రెండో జాముల, మూడో జాముల, నాలుగో జామని దేవుడి వాక్యం ద్వారా మీరు విన్నారు. ఈరోజు ఈ 4 జాములను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 24 గంటలకు 4 జాములు. 24 గంటలలో దినమంతా మీకు పని ఉంటుంది కాబట్టి మీరు వెలుగులో పని చేస్తున్నారు. రాత్రి కాలంలో ఎక్కడ ఏం పని ఉండదు. ఇక ఉంటుంది ఏమన్నా పని? తిన్నాక ఏం పని ఉంటుందమ్మా? ఒకటే పని ఉంటుంది, కళ్ళు మూసడం. ఇక ఆ కళ్ళు మూసే సమయంలో 1 గంట మీరు ప్రార్థన చేసుకొని పంటే దేవుడు ఖచ్చితంగా అయ్యా ఈ కుటుంబాలను దీవించు. హల్లెలూయా. హల్లెలూయా. వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి. ఇప్పుడు
ఒక కాడ కొంచెం పని ఎక్కువ ఉన్నది, మరి చేయకుండా వస్తామా? 11 అయిపోయింది, 11కి ఇంటికి రావాలా. కొంచెం ఎక్కువ, ఒక నలుగురు ఎక్కువ అందులో కస్టమర్ పెరిగిండ్రు. మీకు నలుగురు కస్టమర్ పెరిగిందంటే ఏం చేస్తాం? మీరు నలుగురే ఉంటారు, ఇంకా నలుగురు పెరిగింది, నేను 11కి ఇంటికి పోతాడన్నాడు. అది ఆ నలుగురి కస్టమర్ ఏదైతే పని ఉన్నదో ఆ పని చేసే రావాలా. ఆ ఓపిక మీకు ఉంటుంది కాబట్టి చేసేస్తారు. మరి ఇక్కడ కూడా దేవుని దగ్గర ఓపికతో పని చేయండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. చేతులెత్తండి, హల్లెలూయా. చేతులెత్తండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతుడమైన యేసయ్య, నీ బంగారు పాదములకు వందనాలు తండ్రి. గూఢమైన సంగతులను మాకు తెలియజేస్తున్నావు, ప్రార్థన విషయాలు తెలియజేస్తున్నావు, జాముల విషయాలు తెలియజేస్తున్నావు. శిష్యుల దగ్గరికి ఏ జామున వెళ్ళినావు, నువ్వు ప్రార్థనకు ఏ జామున వెళ్ళినావు, అవన్నీ మాకు నేర్పించినవి ఈరోజు. అయ్యా, చాలా మాటలు మేము నేర్చుకున్నాం వ్యక్తిగతంగా. తండ్రి, ఈ రోజు నుండి ఈ ప్రార్థనను మేము పట్టుకొని మా నడుముకు కట్టుకొని మేము ప్రార్థించే కృపను మాకు ఇవ్వు తండ్రి. ఈ రోజు నుండి మధ్యరాత్రిలోనే లేచి దావీదు ప్రార్థన చేసినట్టు మేము చేస్తామయ్యా. అయ్యా నా తండ్రి, ఏలియా ప్రార్థన చేసినట్టు చేస్తాము తండ్రి. అయ్యా, మీ కార్యాలు మేము చూడాలి తండ్రి. మీరు ప్రార్థన చేసినట్టు, రాత్రి కాలం అంతా ప్రార్థన చేసినట్టు మేము చేయాలని ఆశపడుతున్నామయ్యా. మాకు ద్వారాలు తెరండి తండ్రి. మీ కార్యాలు చేయండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపుమని మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు కొత్తగా వచ్చిన వారు మీ నంబర్ లేదు కాబట్టి మీ నంబరు యాడ్ చేయండి. మీరు గూగుల్ మీట్లో మీరు యాడ్ కావాలి. ప్రతి బేస్తారము 6 గంటలకు సాయంత్రము ప్రార్థన ఉంటున్నది. మీ ఇంట్లో ఉండి ప్రార్థనలు